ఓం వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం వేదం వందే జగద్గురుం. జై శ్రీవేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మనం పుట్టాము అంటే మన పరంపర సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. తాత ముత్తాతలు వారి యొక్క పరంపర చూస్తూ ఉంటే మొట్టమొదట మన యొక్క పరంపరగా ఋషి పరంపరగా ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మొదలుకొని ఇంతవరకు కూడా ఈ పరంపర వస్తూ ఉంది. వారందరూ కూడా ఈ లోకములో కొన్ని రోజులు ఉండి మరలా వారి వారి స్థానాలకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరలా పుడుతూ ఉంటారు, మరలా వెళ్తూ ఉంటారు. ఈ మధ్యలో జరిగినటువంటి ఏ పరంపర అయితే ఉందో తాత ముత్తాతల పరంపర, వారిని పితృదేవతలు అంటాం. కొంతమంది చిరకాలము అక్కడే ఉంటారు, కొంతమంది వెంటనే పుడతారు, పుట్టి ఆయా ప్రదేశాల్లో బ్రతుకుతూ ఉంటారు. అయితే మనం వాళ్ళని సంస్మరించి వాళ్లకు అనేక విధాలుగా పరిచర్యల రూపంగా ఏదైతే అందజేస్తామో, ఎవరైతే పుట్టరో వారికి అందుతుంది. అదే సూక్ష్మ విశేషం. ఎవరైతే పుట్టారో వాళ్లకు కూడా ధనధాన్య రూపంగా అందుతూ ఉంటుంది. అందుకనే మనం బాగా జీవించాలంటే పితృదేవతలను స్మరించాలి. వారికి కావలసినటువంటిది సంవత్సరానికి ఒక్క పర్యాయమైన మనం పరిచర్య రూపంగా శ్రాద్ధంగా కావచ్చు, మరే విధంగా తర్పణంగా కావచ్చు, ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా వాళ్ళకి మనం అందజేసినట్లయితే వాళ్ళకి అందుతుంది. కాబట్టి విశేషంగా ప్రతి సంవత్సరం పితృపక్షం వస్తుంది కాబట్టి పితృపక్షంలో కూడా మహాలయ అమావాస్య వస్తుంది కనుక కనీసం అమావాస్య రోజునైనా కూడా మన తాత ముత్తాతలను సంస్మరిస్తూ వాళ్ళకి కావలసినటువంటి తర్పణాదులను అందజేయాలి. మనం పరిశుభ్రంగా ఉదయం లేచిన తర్వాత వారిని సంస్మరిస్తూ వారికి కావలసినటువంటివి, మనకిష్టమైనటువంటివి, మన పిల్లలకి ఇష్టమైనటువంటివి, వాళ్ళకు కూడా ఇష్టమైనటువంటి ఏ పదార్థాలైతే ఉంటాయో అన్నాది పదార్థం, అన్నం కావచ్చు, మధుర పదార్థాలు కావచ్చు, ఏవేవైతే ఉంటాయో మనం ఫంక్షన్లో 100 వెరైటీలు చేసుకుంటూ ఉంటాం. కనీసం మన తాత ముత్తాతలకు కూడా మనకు నచ్చినన్ని ఆ రోజు చేసి ఈశాన్య భాగమునందు అరిటాకు యందు వడ్డించి వారిని మనసారా మన ఇంటికి పిలిచి వారికి ఈ పదార్థములను, భోజన పదార్థములను సూక్ష్మంగా వారు మనం సమర్పించింది తీసుకుంటారు. అది అర్థం చేసుకుంటే గాని ఎవరికి అర్థం కాదు. కనుక ఆ సమయంలో వారిని సంస్మరించి ఆ పదార్థములను వాళ్ళకి నైవేద్య భాగంగా ఇచ్చి ఈ పితృసూక్తాన్ని మనం పఠించినట్లయితే వారు సంతోషిస్తారు. అద్భుతమైనటువంటి పితృసూక్తం. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నడుస్తుందంటేనే పితృల దేవతల వలనే. పితృదేవతలు మన ఇంటికి వచ్చేటప్పుడు వారు ఒంటరిగా రారు. వసు రుద్ర ఆదిత్య స్వరూపులుగా, సమస్త ఇంద్రాది దేవతల స్వరూపముగా, గురురూపముగా, అనేక రూపాలుగా ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వారందరితో పాటు మన ఇంటికి వచ్చి మనం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మనలను మన కుటుంబాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి తప్పనిసరిగా సంవత్సరానికి ఒక పర్యాయమైనా, లేకపోతే మీకు ఎప్పుడైతే గుర్తొస్తుంటారో ఆయా సమయాల్లో మీరు వారికి ఈ ఆతిథ్యాన్ని అందజేయగలరు. ఈ సూక్తాన్ని కూడా రోజు వింటూ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం అంతా బాగుండాలంటే వారు తృప్తి చెందాలి. వారి తృప్తి కొరకే ఇదంతా కూడా.
భగవంతుడు ఎంత శాశ్వతుడు, పితృదేవతలు కూడా అంతే శాశ్వతులు. మానోవధి పితరం మూత మాతరం తోకాయ తనయాయముడయ అను వేదవచనం. కనుక మనమందరము సుఖంగా జీవించాలంటే ప్రతి సంవత్సరము పితృపక్ష మహాలయ అమావాస్యనందు పితృదేవతలకు అన్న సంతర్పణము తర్పణము ప్రార్థన చేసినచో తాత ముత్తాతల మరియు అందరూ సంతోషించి ఆశీర్వదిస్తారు. అందుకని పితృసూక్తములను పఠిస్తూ మనసారా పితృదేవతలకు నమస్సుమాంజనములు సమర్పించండి, ఉద్ధరింపబడండి. జైశ్రీ వేదం. మరి పితృసూక్తం యొక్క మంత్రం యొక్క అర్థాన్ని కూడా మీరు గమనిస్తూ పోతూ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఓం ఉదీరతమవర ఉత్పరాస ఉన్మధ్యమః పితరః సోమ్యాసా అసూయ ఈయురవృక ఋతజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు. దీని యొక్క తాత్పర్యం, ఓ భగవంతుడా, మా పితృదేవతలలో ఎవరు జ్ఞానమును, కర్మనిష్ట, ధర్మబుద్ధి, భక్తి, దైవారాధనను కలిగియున్నారో వారు మా గృహమునకు వచ్చి మా భక్తిపూర్వక విందును స్వీకరించి మాకు, మా పిల్లలకు జ్ఞానము, సంపదలను ప్రసాదించి రక్షిస్తారని మనసారా వేడుకుంటున్నాను. ఇదం పితృభ్యో నమో అస్త్వద్యయే పూర్వాసోయ ఉపరాస ఈయుః ఏ పార్థివే రజస్యా నిషత్తా ఏవా నూనం సురుజనాసు విక్షు. ఈ మంత్రంలో భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఓ పరమేశ్వర, మా దేవతలలో ఎవరు పూర్ణజ్ఞానులో, ఎవరు తక్కువ జ్ఞానము కలవారో, ఈ జన్మలో ఎవరు ఉత్తమ స్థితిని పొంది ఉన్నారో, మరియు ఏ అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ లాంటి పితృగణములు కీర్తిని పొందినారో మరియు పొందుతారో వారందరి కొరకు మేము సమర్పించిన అన్నజలములు అంది వారు తృప్తి చెంది మమ్ము, మా వంశాన్ని ఆశీర్వదించుగాక. ఆహం పితॄన్ సువిదత్రాం అవిచ్ఛిన్నపాతంచ విక్రమణంచ విష్ణోః బర్హిషదో యే స్వధయా సుతస్య భజంత పిత్వస్త ఇహ గమిష్ఠాః. ఓ దైవమా, మా తల్లిదండ్రులు, మా గురుజనులు విజ్ఞానవంతులు, సత్పురుషులు, వేదము పట్ల అచంచలమైన భక్తి కలవారు, అవినాశస్వరూపులు. ఎందుకంటే పరమాత్మ అవినాశి కనుక వారు కూడా పరమాత్మ స్వరూపులే కదా. కనుక అటువంటి పితృదేవతలను మనము కూడా పూజిస్తే వారికున్న అనుభవము మనకు, మన పిల్లలకు ప్రసాదించి రక్షిస్తారు. బర్హిషదః పితర ఊత్యా అర్వాగిమావో హవ్యాచకృమాజుషధ్వం త ఆగతవసాశంతమేనాథ నశ్యంయోరరపో దధాత. ఓ పితృలారా, మీ పట్ల మేమేమైనా తెలుసో తెలియక అపచారములు చేసినచో తామెల్లరూ మంచి హృదయముతో మన్నించి మన గృహమునకు విచ్చేసి ఆసనముపై కూర్చుండి మేమొసగు ఈ హవిస్సులను స్వీకరించి మమ్ము దోషముల నుండి, పాపముల నుండి ఉద్ధరించి మాకు సర్వ విధములైన రక్షణను ప్రసాదించి మన వంశమును కాపాడండి. ఉపహూతాః పితరః సౌమ్యాసో బర్హిష్యేషు నిధిషు ప్రియేషు త ఆగమంతు త ఇహ శ్రువంత్వధిబ్రువంతు తే వంత్వస్మాన్. ఓ పితృదేవతలారా,
మేము మిమ్ము గృహమునకు ఆహ్వానిస్తున్నాము. ఆనందస్వరూపులైన మీరు మా ఆహ్వానమును స్వీకరించి ప్రేమతో వచ్చి ఆసీనులై మీకు సమర్పించిన అన్నం మొదలగు పదార్థములను స్వీకరించుదురుగాక. మేము స్తుతించు ఈ దివ్య వేద మంత్రములను విని మాతో ప్రేమతో మాట్లాడుతూ సదుపదేశములను ఉపదేశించి మమ్ము మరియు మన పుత్ర పౌత్రాదులను రక్షించవలనని ప్రార్థిస్తున్నాము. ఆచ్యాజానుదక్షిణతో నిషద్యేమై యజ్ఞమభిగృణీత విశ్వే మాహిం శిష్టపితరః కేనచిన్నో యద్వ ఆగః పురుషత కరామా. ఓ పితృదేవతలారా, మీరు కుడివైపు తొడను మలుచుకొని వీరాసనంలో కూర్చుండి మేము చేయు పరిచర్యలను సహృదయముతో స్వీకరించుడు. మేము మీ పట్ల అజ్ఞానముతో తెలిసి తెలియక చేసిన దోషములను పాపములను మన్నించి మాకు అపకారము చేయక మమ్మలను శిక్షించక శుభమును ప్రసాదించండి, ఎందుకంటే మేము మీ పిల్లలము కదా. ఆసీనాసో అరుణీనాముపస్థే రయింధత్తదాసుషే మర్త్యాయ పుత్రేభ్యః పితరస్తస్య వస్వః ప్రయచ్చత త ఇహోర్జం దధాత. వసురుద్రాదిత్యస్వరూపులైన ప్రియమైన ఓ పితృదేవతలారా, మీరు మా ఒడిలో ఆసీనులై మృత్యువును తప్పించుకోలేని సాధకులమైన మాకు అనంత ఐశ్వర్య రూపమైన ముక్తిని ప్రసాదించండి. మీ పుత్రులమైన మాకు ఇహలోకమున సకల సంపదను ప్రసాదించి బ్రతికే బలమును కూడా అనుగ్రహించండి. ఏ నః పూర్వే పితరః సోమ్యాసో నూహిరే సోమ పీఠం వసిష్ఠాః తేభిర్యమః సంరరాణో హవీం శుషన్నుషద్భిః ప్రతి కామమమత్తు. ఓ పితృదేవతలారా, కరుణాస్వరూపులైన యమధర్మరాజు మరియు సమస్త దేవతలు మా పితృదేవతలతో మా పవిత్రమైన గృహమునకు విచ్చేసి మేము సమర్పించు షడ్రసోపేత మధుర పదార్థములను బాగుగా స్వీకరించి పారవశ్యమును పరమానందమును పొంది తన్మయత్వముతో ఉండి మమ్ములను సదా రక్షించుగాక. మనము పితృదేవతలను స్మరించేటప్పుడు వసు రుద్ర ఆదిత్య స్వరూపేభ్య పితృభ్య స్వధా పితృభ్యో నమః అనే విధంగా చెప్తాం. కాబట్టి మన ఇంటికి వచ్చేటప్పుడు కేవలం పితృదేవతలే రారు. దేవతలతో పాటు అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రాది దేవతలు, యమధర్మరాజు, అనేకమైనటువంటి దేవతలు, అదేవిధంగా మన గురుస్వరూపంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మన ఇంటికి వచ్చి మనం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. కేవలం పితృదేవతలే కాదు, ఎప్పుడైతే మనం పితృదేవతలను ఆహ్వానిస్తున్నామో వారు సమస్త గణములతో మన ఇంటికి వచ్చి మనం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించి, ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లలం మనం కనుక మనం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని మనసారా వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా పితృదేవతలను వేదము చెప్పిన విధంగా మనం స్మరించినట్లయితే వారు సంతోషించి ఆశీర్వదిస్తారు. ఏతాతృషుర్దేవత్ర జేహమానహోత్ర విదస్తోమతష్టాసో అర్కైః ఆగ్నేయాహి సువిదత్రేభిర్వాంసత్యైః కవ్యైః పితృభిర్ఘర్మసద్భిః. ఓ ప్రకాశమానుడవైన ఓ పరమేశ్వర, సత్యవంతులు, ఋషతుల్యులు, వేదమంత రహస్యములను తెలుసుకున్నవారు, అమిత జ్ఞానవంతులు మా పితృదేవతలు. అటువంటి మా పితృదేవతలతో కలిసి మా ఇంటికి రండు. వారికిచ్చిన హవిస్సులను మరియు మీకిచ్చిన హవిస్సులను స్వీకరించి వారిని మరియు వారి వంశజులమైన మమ్ములను, మా పుత్ర పౌత్రాదులను
వేద విజ్ఞాన సంపన్నులుగా చేసి వైదిక మార్గమును మరియు పితృయజ్ఞమును చేయు సామర్థ్యమును ప్రసాదించుము. పితృదేవతలు మన గృహమునకు వస్తున్నారంటే వారితో సహా సమస్త దేవీ దేవతలు వస్తున్నారని అర్థం. అప్పుడే మన గృహము సుఖశాంతులతో నిండు నూరేళ్లు సకల సంపదలతో వర్ధిల్లుతుంది. ఏ సత్యాసోహ విరదోహ విష్పా ఇంద్రేణ దేవై సరథం దధానాః ఆగ్నేయాహి సహస్రం దేవవందైః పరైః పూర్వైః పితృభిర్ఘర్మసద్భిః. ఓ భగవంతుడా, ఈ ప్రపంచములో ప్రతి మనిషి ఒకప్పుడు సత్యమనందు మరి ఒకప్పుడు అసత్యమనందు నివసింతురు, అనగా మంచి చెడులు చేయుదురు. కానీ పితృదేవతలు ఎల్లప్పుడూ సత్యమనందే వసింతురు. ఎందుకనగా యజ్ఞమునందు వ్రేల్చబడిన హవిస్సులను స్వీకరించి ప్రాణులను అనుగ్రహిస్తారు. యజ్ఞాదులు వైదికములు కనుక, వేదము నిత్య సత్యస్వరూపము కనుక పితృదేవతలు ఆ వైదిక మార్గమునే ఆచరిస్తున్నారు కనుక నిత్య సత్యస్వరూపులే. మా ఈ పితృదేవతలు సమస్త ఇంద్రాది దేవతల స్వరూపులు కూడా. పూర్వకాలమునందు మరియు రాబోయే కాలమునందు ఈ పితృదేవతలే ఉంటారు కనుక దేవతల సేవ సర్వమానవులకు అనివార్యమే. అగ్నిష్వాత్తాః పితర ఏహ గచ్చత సదత సుప్రణీతయః అత్తాహవీంషి ప్రయతాని బర్హిష్యథా రయిం సర్వవీరం దధాతన. అగ్ని విద్యాది సమస్త విద్యలు తెలిసిన ఓ పితృదేవతలారా, మీరు మా గృహమునకు వచ్చి మాకు ధర్మమైన మార్గమును నిర్దేశించము, మాకు ఆనందమును సంతోషమును అనుగ్రహించము. మన వంశమునకు వివేక జ్ఞానవంతులైన వేద విధులైన చక్కటి పుత్ర పౌత్రాదులను ప్రసాదించుడు. వారి వలన మీకు ఆయా సమయములలో పితృతర్పణాదులు ఆచరింతురు. తద్వారా మీరు తృప్తి చెంది వారిని అనుగ్రహింతురు. పరస్పరం భావయంతః, ఇది కదా మన సనాతన వైదిక ధర్మము. సదత ప్రతి గృహమునకు 2 అనగా ప్రతి ఇంటిలో తాత ముత్తాతలు అనగా ఇటు 7 తరాలు అటు 7 తరాలుగా ఉన్నటువంటి పితృదేవతలను చిన్న పెద్ద అని కాకుండా, ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా ప్రతి ఒక్కరము కూడా సేవిద్దాం. ఇదే లోకా సమస్త సుఖినో భవంతు. ఇదే మన ఔన్నత్యము. త్వమగ్న ఈళితో జాత వేదో వాఢవ్యాని సురభీణి కృత్వే ప్రాదాః పితృభ్యః స్వధయాతే అక్షన్నధ్యత్వం దేవ ప్రయతా హవేంషే. ఓ జాతవేదాగ్ని, అందరి చేత ఆరాధించబడు ఓ అగ్నిదేవుడా, ఓ పరమేశ్వరుడా, మేము యజ్ఞమునందు సమర్పించు హవిస్సులను మరింత పరిశుద్ధంగా తీర్చి శుభకరముగా తీర్చిదిద్ది వాటిని గైకొని మా పితృదేవతలకు అందజేస్తావు. అవి స్వీకరించిన మా పితృదేవతలు మమ్ములను అనుగ్రహిస్తారు. మమ్ములను, మా కుటుంబాన్ని, మా వంశాన్ని, మా గ్రామములను అనుగ్రహించటానికి వచ్చినటువంటి మీకందరకు కృతజ్ఞతాభావంతో ధన్యవాదములు. ఏ చేహ పితరో ఏ చ నేహయాంశ్చ విద్మయాం ఉచన ప్రవిద్మా త్వం వేత్థ యది తే జాతవేదస్వదాభిర్యజ్ఞం సుకృతంజుషస్వ. ఓ జాతవేద, ఓ అగ్ని, ఓ పరమేశ్వర, ఈ భూలోకములో ఉన్న పితృదేవతలు ఇక్కడ లేని పితృదేవతలను నీకు తెలియను. మాకు తెలిసినవారు తెలియని వారు కూడా నీకు తెలియను. నీవు మేమిచ్చిన ఆహుతులను స్వీకరించి ఆనందించుము. ఆనందమును పొంది మా తాత ముత్తాత స్వరూపముగా ఉన్న పితృదేవతలకు శుభమును ప్రసాదించుము. వారిని స్మరించు ఆస్తిక్య బుద్ధిని మాకు ప్రసాదించుము. దేవాది దేవుడవు, పరమేశ్వరుడవు, జాతవేదుడవు నీవే కదా.
ఏ అగ్నిదగ్ధా ఏ అనగ్నిదగ్ధ మధ్యే దివస్వధయా మాదయంతే తేభిస్వరాళసున్నీతిమేతాం యథా వశంతన్వం కల్పయస్వ. ఓ దైవమా, ఓ వేదమా, ఏ మా పితృదేవతలైతే యజ్ఞములు చేయగలిగిన వారు, ఎవరు యజ్ఞాదులు చేయలేనివారు మధ్యమమైన లోకములో ఉంటూ స్వధర్మమును పాటించుదురో అనగా మా గృహములకు వచ్చి అనుగ్రహింతురో అట్టివారికి నీవు తోడుగా ఉంటూ వారికి సహాయపడుతూ వారి ప్రకాశవంతముగా ఆత్మ, ప్రాణములు మరియు సూక్ష్మ శరీరముపై అధికారమును పొంది రెండవ శరీరములో ప్రాప్తించగల సామర్థ్యమును దీవించుము. ఉత్తమ జన్మల ద్వారా వైదిక సత్కర్మలను ఆచరించి సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై దివ్యజ్ఞాన సంపన్నులై బ్రహ్మానంద రూపమైన మోక్షమును పొంది నస పునరావర్తతే అన్నట్లుగా వారు పొందు మోక్షమార్గమును మాకు కూడా ప్రసాదించి అనుగ్రహించండి. ఓ పరమేశ్వర, నిన్ను నీ రూపములో ఉన్న మా వసు, రుద్ర, ఆదిత్యస్వరూపులైన మా పితృదేవతలను వేదము ద్వారా మనసారా భక్తిపూర్వకముగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీ వేదం.